శ్రీ కంచి పరమాచార్య లీలలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పూలు పాదుకలు. కంచి మఠం దగ్గర కామాక్షి అనే పూలు అమ్మే ఒక ఆవిడ ఉండేది. ఆమె పరమాచార్య స్వామివారికి నాన్న అని పిలిచేది. రోజు స్వామివారికి ఒక బొట్టెడు పూలతో అర్చన చేసేది. అప్పుడు స్వామివారు ఆమెతో, ఇన్ని పూలను ఎందుకు వాడుతున్నావు? వీటిని నీవు అమ్మితే డబ్బు వస్తుంది కదా అని చెప్పేవారు. డబ్బు అంత గొప్పదా అప్పా? ఈ పూలతో నీకు అర్చన చేస్తే దానికంటే గొప్పదే నాకు లభిస్తుంది అని బదులిచ్చేది. పరమాచార్య స్వామివారు నిద్రకు ఉపక్రమిస్తే స్వామివారికి ఎవరూ లేపకూడదని శ్రీమఠంలో ఒక నియమం ఉండేది. కానీ ఈ నియమానికి కామాక్షి మినహాయింపు. ఆమె ఎంత పొద్దుపోయిన తరువాత అయినా రావచ్చు. ఎందుకంటే తన వ్యాపారం మొత్తం పూర్తయిన తరువాతనే రావాలని, మధ్యలో రాకూడదని స్వామివారే ఆజ్ఞాపించారు. అంతటి కరుణాసాగరులైన స్వామివారు తన కోసమని ఆమెకు అన్నం పెట్టే వ్యాపారాన్ని వదిలితే ఒప్పుకుంటారా? ఒకరోజు సాయంత్రం స్వామివారు 9 గంటల వార్తలను విని తనకు వచ్చి చెప్పే నాగరాజు మాటలను వింటున్నారు. మఠం బాధ్యతలు, నియమాలతో పాటు ప్రపంచంలో జరుగుతున్న అన్ని విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం స్వామివారికి అలవాటు. వార్తలను విశ్లేషించి స్వామివారు నిద్రకు ఉపక్రమించేటప్పటికి చాలా ఆలస్యం అవుతుంది. ఆ రోజు జానా అనే ఒక భక్తురాలు వెల్వెట్తో చేసిన పాదుకలను తీసుకొచ్చి స్వామివారి దర్శనానికి వచ్చింది. స్వామివారు రోజంతా వాటిని వేసుకునే ఉన్నారు. రాత్రి దాకా వాటిని వదలలేదు. నిద్రకి ఉపక్రమించడానికి ముందు స్నానాల గదికి వెళ్ళారు. స్వామివారికి వార్తలు చెప్పే నాగరాజు, ఈరోజు స్వామివారు పాదుకలను విడవగానే వాటిని నేను తీసుకుంటాను. నా వద్ద స్వామివారి పాదుకలు లేవు అని తనలో తాను అనుకున్నాడు. స్వామివారి పాదుకలను విడవకుండానే కూర్చున్నారు. అప్పుడే పూలమ్మే కామాక్షి వచ్చి స్వామివారిని నమస్కరించింది. స్వామివారు వెంటనే పాదుకలను వదిలి ఆమెకిచ్చి, ఇవి నీకే, తీసుకెళ్ళు అని అన్నారు. నాగరాజు బాధపడుతూ, ఎప్పుడూ నేను ఏమి తలచినా దైవం మరొకలా తెలుస్తుంది అని వెళ్ళిపోయాడు. పూలమ్మే ఆ పేదరాలికి స్వామివారి అవ్యాజ కరుణ వల్ల కలిగిన భాగ్యం ఇది. ఎంతోమంది ఆ పాదుకల కోసం ఆమెను ప్రలోభ పెట్టారని చూశారు. వాటి కోసం 1,00,000 రూపాయలు కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కానీ వాటిని ఆమె లొంగలేదు. తన అవసరాలు అన్నీ స్వామివారే చూసుకున్నారు. ఆమె ఇంటిలో పెళ్ళిళ్లకు స్వామివారు బళ్ళ నిండా సామాను పంపేవారు. స్వామివారు సిద్ధి పొందిన తరువాత కూడా ఆమె సాయంత్రాలలో స్వామివారి అధిష్టానికి పూలతో అర్చన చేసేది. కానీ స్వామివారు ఉన్నంత వరకు ఆమెను ఒత్తిబుట్టతో పంపలేదు. అందులో కొన్ని పళ్ళను ఉంచేవారు. స్వామివారి సిద్ధి పొందిన తరువాత ఖాళీ బుట్టను చూసి చాలా బాధపడేది. ఒకసారి, అప్పా, నువ్వు ఉండి ఉంటే ఖాళీ బుట్టతో నన్ను పంపేవాడివా అని ఏడ్చింది. అప్పుడే తనని విస్మయానికి గురిచేస్తూ ఎవరో అధిష్టానం నుంచి తన వైపు విసిరినట్టుగా ఒక మందారపు బుట్టలో వచ్చి పడింది. ఈనాటికి ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. స్వామివారు ప్రత్యక్ష రూపంతో ఈనాటికి ఏనాటికి మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు. తనను నమ్మిన వారిని ఎన్నటికీ వదిలిపెట్టరు. ఇది 4 వేదాల తీర్పు. శ్రీ కంచి పరమాచార్య లీలల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ